హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. సరే అంటే సారీ టు ఇంటరప్ట్ యూ. లుక్స్ అంటే నాకు ఒక చిన్న సీన్ గుర్తొచ్చింది. కోర్టు దగ్గర కోర్టులో అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాక వాళ్ళ మన ఆర్టిస్ట్ వాళ్ళ మదర్ని వాళ్ళ మామని అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉంటారు. అవునవును. ఇవి తిట్లు తిడతా ఉంటది, నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పేసి తిడతా ఉంటది. మన శంకర్ శాస్త్రి గారు మెట్లు దిగి అలా వస్తారు అనమాట. ఒక డైలాగ్ ఉండదు, ఒక అరుపు ఉండదు, ఏముండదు. మీరు చెప్పిన పాయిజనస్ లుక్స్ అలా ఇవ్వంగానే అంత సైలెంట్. తర్వాత ఆ లుక్స్ మీదే ప్లే చేశాడు విశ్వనాథ్ గారు. ఈ విషయం ఇంతకుముందు కూడా మనం అనుకున్నాము. అసలు సప్తపదిలో అయితే ఓన్లీ ఐసే ఆ సీరియస్నెస్, ఒకసారి ఇలా సీరియస్గా చూస్తాడంతే. ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. కరెక్ట్. డైలాగు మాట్లాడితే దానికి కొంతవరకే ఉంటుంది ఎక్స్ప్రెషన్, బట్ సైలెంట్ ఎక్స్ప్రెషన్ ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. అది భలే వర్కౌట్ చేశాడు. అక్కడి నుంచి ఎలా తీసుకొచ్చారు సార్, ఆయన ఎలా ఒప్పించారు రానన్న? రావణమూర్తి కన్విన్స్ చేశాడు. అన్నయ్య వచ్చింది కదా అదరా, ఆ సినిమా వాడితో పడలేదు, ఆ సినిమా సరిగ్గా ఆడలేదురా, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని అన్నాడు. లేదన్నయ్య, విశ్వనాథ్ గారు డైరెక్ట్ బాగా తీస్తాడు, ఏదో శంకర శాస్త్రి అంట ఏంటో ఏదో తమ్ముడు పట్టుకొని పాటలు పాడాలంట, నా వల్ల కాదురా అన్నాను. ఇది ఒక్కసారి ట్రై చెయ్యి అది ఇది అని అంటే ఆయన ఒప్పించడానికి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా కూడి మొత్తానికి ఆయన లాక్కొచ్చారు. లాక్కొచ్చిన తర్వాత సరే ఆయన్ని చూస్తే ఇంత తలకాయి, ఇంత చేతులు, ఇంత వేళ్ళు, పెద్ద పర్సనాలిటీ ఆయన, చాలా హిఫ్టీగా ఉంటాడు మనిషి. చూస్తే విశ్వనాథ్ గారికి చూద్దాం, ట్రై చేద్దాం అది ఇది అని చెప్పి ఆయనకి ఇంతవరకు ఒక క్లాత్తో కుట్టిన బన్నీలాగా ఉంటుంది కదా, ముతక కద్దరితో అట్టడిది వేసి ఒక పంచి కట్టి చేసి కూర్చోబెట్టారంట. కూర్చోబెట్టిన తర్వాత సితార చేతికి ఇవ్వండి అన్నారంట. అప్పుడు సితార పట్టుకున్నాడు ఆయన. సితార పట్టుకుంటే అప్పుడు శంకర శాస్త్రి క్యారెక్టర్ ఆయనలో కనిపించిందంట విశ్వనాథ్ గారికి. ఆ క్షణంలో నమ్మారు, ఓకే మనం చేయొచ్చు అని మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఇక రోజు రాత్రి ఆయన సిగరెట్లు కలుస్తాడు బాగా. జేవి స్వామినాథన్ గారు సిగరెట్లు కలుస్తాడు, రమణమూర్తి సిగరెట్లు కలుస్తాడు. వాళ్ళిద్దరు బ్రదర్స్ చక్కగా కూర్చొని రాత్రి పానీయం కూడా సేవిస్తారు. జేవి స్వామినాథన్ గారు ఏమన్నాడంటే ఆయనతో, ఒరే రమణ, ఏం సినిమారా, విశ్వనాథ్కి పిచ్చి పట్టింది ఎదురా, నన్ను మెయిన్ క్యారెక్టర్గా పెట్టి సినిమా తీస్తాడు ఏంట్రా, ఆయనకు కూడా నమ్మకం, ఒక హీరో లేడు, హీరోయిన్ లేదు, ఒక పాట లేదు, నేనేదో సితార పట్టుకొని కచేరీ చేస్తాను, ఎవడు చూస్తాడ్రా ఈ సినిమా అనేవాడంట. లేదన్నయ్య ఏదో చెయ్యి అది ఇదని అన్నాడంటే. మొత్తానికి సినిమా చేశారండి. సినిమా చేసిన తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత 100 రోజులు ఫంక్షన్ చేస్తారే, అలాగా 100 ప్రివ్యూలు వేశారు బిజినెస్ కోసం. ఎవరైనా రిలీజ్ చేస్తారేమో, ఎవరైనా చేస్తారేమని. ఎవ్వరూ తీసుకోలేరు. ఏడిది నాగేశ్వరరావు అయితే చాలా డైలా పడిపోయాడు. తర్వాత నెల్లూరు జిల్లా ఎంఎస్ రెడ్డి గారు కొన్నాడు. ఓకే, ఎంఎస్ రెడ్డి గారు కొన్నాడు. ఎంఎస్ రెడ్డి గారు కొనేసరికి ఈ సినిమా డెఫినెట్గా ఫ్లాప్ అనుకున్నారు జనాలు. అంతకుముందు ఆయన సినిమాలన్నీ ఫ్లాప్. అంతకుముందు ఆయన సినిమాలన్నీ ఫ్లాప్. తర్వాత మళ్ళీ మరొక ప్రివ్యూ చూసిన తర్వాత తమిళ్ మనోరమను మరొక ఆర్టిస్ట్ కలిపి మెడ్రాస్ తీసుకున్నారు. ఓకే. అయితే చంద్రమోహన్కి ఇంకా బాకీ రెమ్యునరేషన్ క్లియర్ చేయలేదు నాగేశ్వరరావు గారు. నేను డబ్బులు ఇవ్వయా, నువ్వు మెడ్రాస్ తీసుకోవయ్యా అని బతిలాడు. నాకొద్దు, నాకు డబ్బులే కావాలన్నారు చంద్రమోహన్ గారు. మొత్తానికి రిలీజ్ అయిందండి. రిలీజ్ అయిన తర్వాత ఏమి కలెక్షన్స్ లేవు, మౌత్ టాక్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఒక ప్రభంజనం అయిపోయింది. అది ముందు ఫ్లాప్ టాక్, ముందు ఫ్లాప్ టాకే. కలెక్షన్స్ లేవు. ఎవరున్నారు? సోమరావు ఉన్నాడా, కృష్ణ ఉన్నాడా, రామారావు గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఉన్నాడా, ఎవరున్నారు? ఈయన సితార పట్టుకొని ఒక పండితుడి వేషం పోస్టర్ మీద ఆవిడ ఏదో డ్యాన్స్ చేస్తున్నట్టు ఆవిడ
అంత గొప్ప సినిమాకి ఫస్ట్ 2-3 రోజులు ఇబ్బందే. చాలా. ఆ! తర్వాత విజయవాడ దుర్గా కళామందిర్ వాళ్ళు హ్మ్. ఆయన ప్రాపర్టీ సినిమా చూసి ఇది ఎందుకో ఆడుద్దని ఆయనకి చిన్న నమ్మకం వచ్చింది. ఓకే. ఏడిది నాగేశ్వరరావు గారు విజయవాడలోనే ఉన్నాడు. ఆ డిస్ట్రిబ్యూటర్స్తో రిలీజ్ చేయించడానికి చేసే ప్రయత్నాలు హ్మ్. అవన్నీ అవుతూ అక్కడే ఉన్నాడు ఆయన. ఏడిది నాగేశ్వరరావు గారిని అడిగి ఈ సినిమా నేను కొనుక్కుంటాను ఇస్తామనంటే అంతకన్నా భాగ్యమా అని చాలా తక్కువ రేటుకి అమ్మాడు ఆయన. సార్. అది 2 కోట్లు కలెక్ట్ చేసింది ఆయనకి. బా! అది తర్వాత శంకరాభరణం ప్రతి చోట ప్రతి లాంగ్వేజ్లో అబ్రాడ్లో కూడా సంచలనమే. హ్మ్. తర్వాత ఈ ఆ పేరుకి బిత్తరపోయారు అందరూ. అసలు ఆ పాట లేని పాడలేని పరిగెత్తిపోయాడు బాలసుబ్రహ్మణ్యం. హ్మ్. పరిగెత్తిపోతే అప్పుడేమో అప్పు పోహళంది అంటాం కదా, కేవి మహాదేవన్ గారి అసిస్టెంట్ సార్. వెళ్ళి అతన్ని పట్టుకుని లేదు నీ వాయిస్ ప్రజలకు పరిచయం అయింది హ్మ్. అని చెప్పి అతన్ని కన్విన్స్ చేసి కూర్చోబెట్టి అతని చేత ప్రాక్టీస్ చేయించి పాడించారు. తర్వాత విశ్వనాథ్ గారు అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి ఫాదర్ ఉన్నారు ఇక్కడే. బాలసుబ్రహ్మణ్యం ఫాదర్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య బాలసుబ్రహ్మణ్యాన్ని ఫస్ట్ ఫ్రెష్ గొంతుతో వచ్చి నా పాటలు పాడిన తర్వాత వేరే పాటలకు వెళ్ళమని హ్మ్. విశ్వనాథ్ గారు వాళ్ళ ఫాదర్ బాలసుబ్రహ్మణ్యం గారి ఫాదర్తో చెప్తే ఎందుకు పాడడం వెధవా నీ పాటే పాడతాడు ముందు ఆ! అని ఆయనని ఆ ఫ్రెష్ గొంతుతో వచ్చి ఈయన పాడటం, ఆ పోహళంది అతన్ని కంఫర్టబుల్ జోన్లో పెట్టడం, హ్మ్. సో ఆ సాంగ్స్ రికార్డ్ చేయటం. ఆ రికార్డ్ చేసేటప్పుడు కూడా ఎవరికి నమ్మకాలు లేవు. హ్మ్. అంతా సంగీతమే కదా, శంకరా అంటుంటే ఆ విధంగా అటువంటి లైన్స్లో తయారైనటువంటి అటువంటి అనుమానాలతో రిలీజ్ అయినటువంటి సినిమా ఒక దాని ప్రభంజనం, ఒక సెన్సేషన్ అనమాట. అంటే ఎక్కడ తెలుగు వాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళందరికీ వాళ్ళ రూట్స్ని మళ్ళీ గుర్తు చేసిన సినిమా సార్. అవునవును. మళ్ళీ మన సంప్రదాయం, మన మ్యూజిక్, మన శాస్త్రీయ సంగీతం, ఆ రూట్స్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది సినిమా. ఆ శంకరాభరణం ఇన్స్పిరేషన్తోనే సార్. ఏడిది నాగేశ్వర గారికి ఇక మంచి ఉత్సాహం వచ్చి హ్మ్. తర్వాత ఇటువంటి సినిమాలు తీశాడు, అద్భుతమైనటువంటి సినిమాలు తీశాడు. సార్. తర్వాత ఈ ఈ సక్సెస్ని అసలు ఇది ఏంటిది, కేవి మహాదేవన్ గారు ఎక్కడికి వెళ్ళినా కేవి మహాదేవన్ గారు బాలసుబ్రహ్మణ్యానికి నీరజలు పడుతున్నారు. హ్మ్. పడుతుంటే ఒకసారి కేవి మహాదేవన్ గారిని కలవటానికి బాలసుబ్రహ్మణ్యం వెళితే, ఒరే బాలు ఇదేదో అద్భుతంరా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనట్టు అద్భుతం, నీకు గొప్ప పేరు వచ్చింది నాకు గొప్ప పేరు వచ్చింది, ఇప్పుడు మనకి ఇంత గొప్ప పేరు వచ్చిందని ఇప్పుడు మనం దీన్ని మామూలుగా తీసుకోవాలి, ఒక పెద్ద గర్వంగా తీసుకోకూడదు, తీసుకుంటే దెబ్బతింటాము. వాళ్ళు ఊహించిన సక్సెస్ కదా, ఊహించలేనంత సక్సెస్ కదా, ఊహించలేనంత సక్సెస్ అని బాలసుబ్రహ్మణ్యంతో చెప్తే బాలసుబ్రహ్మణ్యం కేవి మహాదేవన్ గారు ఇంకా హంబుల్గా ఉన్నారు.